ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనంతవరం నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఈ బ్రాంచ్ మేనేజర్ని. మా ఏటీఎం థెఫ్ట్కి గురైంది. ఒక దొంగ ఒకతను 250 అర్ధరాత్రి 2:50 టైంకి వచ్చి థెఫ్ట్కి ట్రై చేశాడు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మొత్తం అంతా ఏటీఎంని అంతా పగలగొట్టాడు అండ్ పాస్బుక్ ప్రింటర్ని అంతా ధ్వంసం చేశాడు. ఆ లైన్స్ అన్నీ కూడా కట్ చేయడానికి ట్రై చేశాడు. అలారం మోగింది, దాంతో మేము మనుషులను పంపించాము ఇక్కడికి. అలారం ఆగకపోవడంతో ఆ పక్కన ఉన్న లైన్స్ని కూడా మొత్తం కట్ చేయడానికి చూశాడు, మీటర్స్ అన్నీ కూడా. ఇప్పుడు పోలీసులు వచ్చారు, చెక్ చేస్తున్నారు అంతా కూడా. సీసీటీవీ అదంతా రికార్డ్ అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఇంకా ఎంత పోయింది క్యాష్ అనేది మాకు ఇంకా తెలియదండి, మేము చెక్ చేస్తున్నాము. ఏది ఇంకా తెలియదండి. ఏమి ఏటీఎంకి అయితే ఏం డ్యామేజ్ ఏం అవ్వలేదు. ఏమైంది అనేది ఒకసారి చెక్ చేస్తే కానీ తెలియదు. అదంతా రన్ అవుతుంది. బర్గ్లరీ అలారం అంతా వర్క్ చేస్తుందండి. ఉందండి, ఉంది, క్లియర్గా కనిపిస్తుంది సీసీటీవీలో.